వాటిక తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి నెలకొంది. చిత్తూరు జిల్లాలో కూడా వినాయక చవితికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం చిత్తూరు నుంచి మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, చిత్తూరు జిల్లాలో వినాయక చవితి సంబరాలు ఎలా ఉన్నాయి? ఎస్ దుర్గా, జిల్లాలో వినాయక చవితి సంబరాలు అంబరాన్నంతున్నాయి. ముఖ్యంగా ఏ కార్యక్రమం హిందువుల మనోభావాలకు అనుగుణంగానే ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ముఖ్యంగా ప్రథమంగా గణనాథుని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే హిందువులు కూడా ఇవాళ వినాయక చవితికి వాడవాడల మండపాలు ఏర్పాటు చేసి ప్రత్యేక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తూ తమ విఘ్నిని చాటుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనం తిరుపతిలోని దక్షిణమాడ వీధిలో ఉన్నటువంటి రాములారిగూడ దక్షిణమాడ వీధిలో ఉన్నటువంటి గజలక్ష్మి అవతారంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి కొలువులో ఉన్నటువంటి మండపం కాడ మనం ఉన్నాము. ఇప్పుడు మనం చూడొచ్చు, స్థానికులు 40 సంవత్సరాలుగా ఇది ఈ వీధిలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఏర్పాటు చేసి మండపాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి గణేష్ విగ్రహ ప్రతిమను ఏర్పాటు చేసి పూజలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మనం ఒకసారి పరిశీలించినట్టే కాణిపాక బ్రహ్మోత్సవాలు సైతం ఇవాళ నుంచే ప్రారంభమవుతుంది. దాదాపు 20 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. ఈ క్రమంలోనే ఉత్సవాల వినాయక చవితి నుంచి దాదాపు 20 రోజుల పాటు కాణిపాక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలోనే గ్రామాల్లో అంటే విలేజ్లో గ్రామం మొదలుకొని మండల అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి మండపాలు ఏర్పాటు చేసి వినాయక చవితి ఉత్సవాల పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంటుంది. ఇప్పుడు స్థానికులు మనతో ఉన్నారు. అని సార్, ఇవాళ మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా ఇలాంటి పూజలు చేస్తున్నారు? ఏంటి ఈ పూజ ఫస్ట్ వినాయక చవితికి ఎందుకు ఇంత ప్రాధాన్యత కల్పిస్తారండి? 40 సంవత్సరాలుగా పూజ జరుగుతూ ఉంది. రాములవారి దక్షిణమాడ వీధిలో యూత్ పిల్లకాయలు చాలా శ్రద్ధగా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు నిర్వహించి పిల్లకాయల పురోభివృద్ధి కోసంగా వాళ్ళు కష్టపడి 10 మంది బాగుండాలని కోరుకొని విఘ్నేశ్వర పేరు ప్రతి సంవత్సరం 40 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. యూత్ శ్రీ వెంకటేశ్వర భజన మందిర యూత్. సార్, మీరు చెప్పండి సార్, ఇవాళ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇవాళ గజలక్ష్మి అవతారం గజేంద్ర అవతారంలో గణేష్ ప్రతిమను ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రాధాన్యత ఎందుకు చాటుతూ వస్తున్నారు? ప్రతి సంవత్సరం చాటుకుంటూ వస్తారు ఏదో ఒక దీంతో. ఇక్కడ యూత్ అంతా విఘ్నేశ్వరుని పెట్టి వినాయక చవితి రోజు యూత్ పిల్లలు బాగా శ్రద్ధగా వినాయకుని తెచ్చి ప్రతిష్ఠ చేసి పూజలు బాగా నిర్వహిస్తారు. యూత్ పిల్లకాయలు బాగా చేస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా ప్రధానంగా తమ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగాలి, అనుకూల లక్ష్యాన్ని నెరవేర్చాలి, అలాగే స్వామివారి కృపతో ఏ కార్యక్రమం అయినా కూడా విజయవంతం అవుతుందనే భావనతోనే ఈ గణేష్ ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక స్థానికులు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్నేళ్ళుగా చేస్తున్నారు? ఏంటి ఒక్క నిమిషం, ఎన్ని రకాలుగా ఇలాంటి ప్రతిమలు చేసుకుంటారండి? ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతుందండి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క వాహనం, అంటే ఈరోజు గజ వాహనం, రేపు లక్ష్మీ వాహనము, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ భజన కమిటీ వాళ్ళు చూసి ఖచ్చితంగా చేస్తున్నారండి. ఈ గణేష్ కమిటీ ఉత్సవ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. మేము పక్కన ఊరు నుంచి వచ్చాము. మేము కూడా ఇందులో పాల్గొని ఈ 3 రోజులు ఎక్కడే ఉండి తర్వాత మా ఊరికి వెళ్ళాలని మేము ఇక్కడికి వచ్చాము సార్. ఈ రోజే వచ్చామండి ఇక్కడ. ఓకే, మీరు చెప్పండి, ఇవాళ కమిటీ సభ్యులుగా కమిటీ ప్రెసిడెంట్ ఉంటున్నారు. ఏంటి అంటే 40 సంవత్సరాలుగా కంటిన్యూగా వస్తూ ఉంటున్నారు. దీనివల్ల ఎంతవరకు మీకు ప్రాధాన్యత కలుగుతూ ఉంది? ఏంటి కృపా కటాక్షాలు సిద్ధించే అవకాశం ఉంది? ఏంటి ఎలా భావిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. మా మిట్టవీధి పెద్దలందరి సహకారంతో వాళ్ళు గత 35 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా పూర్తి చేశారు. మేము మిట్టవీధి యూత్ అందరూ కలిసి మా పెద్దల సహకారంతో ఒక 4 ఇయర్స్గా పెడుతున్నాము. ఇది 40th ఇయర్ కనుక అంగరంగ వైభవంగా నిర్వహించాలని మా మిట్టవీధి ప్రజలందరూ చల్లగా ఉండాలనేసి ఆ భజన మందిరం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ వచ్చి మొక్కునంతా జరుగుతుందని వెంకటేశ్వర స్వామి కోరుకుంటారు. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు పూర్వీకులు దాదాపు 40 సంవత్సరాలు మీరు చేస్తూ వస్తున్నారు. ఏంటి దాని ప్రాధాన్యత ఏంటి? ప్రాధాన్యం ఏమున్నది, 40 సంవత్సరాలుగా ఈ విఘ్నేశ్వర పండుగ చేస్తున్నారు మన వెంకటేశ్వర స్వామి గుడి ముందర. కాబట్టి వాళ్ళకి అన్ని సహకారాలు చేస్తూ ఈదులో ఉన్న పెద్ద మనుషులు అందరూ కొంచెం ప్రోత్సహించి యూత్ని కొంచెం ప్రపోజ్ చేసి జరిపిస్తున్నారు.